ఏంటో పొద్దుటి నుంచి ఫోన్ సైలెంట్గా ఉంది, ఒక్కసారి మోగల. రిజల్ట్ ఏమన్నా వచ్చిందా ఏంటి? చెప్తే కదా మాకు కూడా తెలిసేది. ఏమవుతుంది, ఈసారి కూడా పోయింది. మెయిన్ లిస్ట్లో పేరే లేదు. సరే అయితే సాయంత్రం పార్టీ వేస్తున్నావు, రెడీ అయిపో. ఏంట్రా జోకులుగా ఉందా? అసలు నా లైఫ్ ఏమైపోతుందని భయం వేస్తుంటే నువ్వేంట్రా పార్టీలు అంటావు? అసలు సెన్స్ ఉందా నీకు? ఉంది కాబట్టే అడుగుతున్నా. జాబ్ వస్తే అందరూ పార్టీ అడుగుతారు, అది మామూలే. నువ్వు చాలా కష్టపడ్డావు, కొంచెంలో మిస్ అయ్యావు. నీ కష్టానికి పార్టీ అడుగుతున్నా. అయినా లిస్టులో పేరు లేనంత మాత్రాన నువ్వు పనికిరాని వాడు అయితే కాదుగా. కానీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలరా? అందరూ అడుగుతున్నారు ఇంకెన్నాళ్ళు చదువుతావని. అలా అందరూ అంటుంటే నా మీద నాకే నమ్మకం పోతుందిరా. అరే రమేష్, ఈ ప్రపంచం అడుగడుగునా మనల్ని కిందకి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అయినా నువ్వు ఓడినా గెలిచినా నా వాడు అని చెప్పుకోవడానికి నాకే ప్రాబ్లం లేదు. నీ టాలెంట్ ఏంటో నాకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎగ్జామ్ పేపరు నీ రేంజ్ని డిసైడ్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. చాలా థ్యాంక్స్ రా. నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్టు ఇంకెవరూ అర్థం చేసుకోలేదు. ఆపరా నీ సెంటిమెంటు. ఈసారి కష్టపడి చదవాలి, లేదనుకో నేనే తంత. సర్లే బిర్యానీ తిందాంరా. నా దగ్గర డబ్బులు లేవు. బిల్లు నేనే కడతారా? అవునా? పద మరి. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలో నువ్వుంటే